సహజంగా పరీక్షల్లో టాపర్స్గా ఉండే వాళ్ళ గురించి, టాప్లో వచ్చే వాళ్ళ గురించి ఇతరులు చాలా విషయాలు ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా పుస్తకాలు చదువుతారని, చాలా కష్టపడి ఉంటారని అనుకుంటారు. కానీ ఈ రోజు వీడియోలో చెప్పే విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో ఈ రోజు తెలుసుకుందాం. ఫైండ్ బెస్ట్ హవర్. టాపర్స్గా ఉన్న వాళ్ళు రాత్రిపూట ఎక్కువసేపు చదువుతారా, పగలు ఎక్కువసేపు చదువుతారా, రోజుకు ఎన్ని గంటలు చదివితే మంచిదే? కొంతమంది టాపర్స్ 10 గంటలు చదువుతారు, మరికొంతమంది 2 గంటలే చదువుతారు, ఇంకొంతమంది రోజుకి 6 గంటలు చదువుతారు. ఇందులో కొద్దిమంది రాత్రిపూట చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే అందరి జవాబులు వేరువేరుగా ఉన్నాయి. కానీ అందరూ చెప్పే కామన్ విషయం ఏంటి అంటే ఫైండ్ బెస్ట్ హవర్. రోజులో మోస్ట్ ప్రొడక్టివ్ టైం మనం వెతుక్కోవాలి. చాలామంది టాపర్స్ ప్రొడక్టివ్ టైం రాత్రి అని అంటారు. రాత్రి 10 గంటలు కావచ్చు, 11 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు. కొద్దిమంది టాపర్స్కి ఉదయం చాలా ప్రొడక్టివ్ టైం లాగా అనిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా ముందు ప్రొడక్టివ్ టైం ఎప్పుడో తెలుసుకోవాలి. ప్రతి విద్యార్థికి వారు చదువుకునే విధానం ఉంటుంది. వ్యక్తులు విభిన్నమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. కాబట్టి ఏది పనిచేస్తుంది మరియు ఏది పనిచేయదు అని గుర్తించడం చాలా ముఖ్యం. ఆ రెండిటి మధ్య వ్యత్యాసానికి సమయం పడుతుంది. పరీక్షకు ముందు సాయంత్రం వరకు మీరు దాన్ని వాయిదా వేయలేరు. ఏది పనిచేయని దానికి బదులుగా ఏది పనిచేస్తుందో గుర్తించడానికి మీరు ఎల్లప్పుడూ అధ్యయనంలో మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించాలి. మెరుగ్గా ఎలా చదువుకోవాలో మీకు తెలిస్తే తదుపరి మీకు పెద్ద పరీక్ష వచ్చినప్పుడు మీరు చింతించాల్సిన అవసరం ఉండదు. అన్నిటికంటే మీరు పరీక్షలో బాగా రాణించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. మెటీరియల్ని అధ్యయనం చేయడానికి మరియు సాధన చేయడానికి మీకు తగినంత సమయం ఉంటే దాని గురించి తక్కువ ఆతృత చూపిస్తారు. బాగా చదువుకోవడం ఎలాగో నేర్చుకోవడం ద్వారా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. పాఠశాల అలాగే మీరు చదువుతున్న దాంట్లో గ్రేడ్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. అన్నిటినీ ప్లాన్ చేయండి. ఎల్లప్పుడూ మీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. మీరు హోంవర్క్, ప్రాజెక్ట్, పరీక్షలు మరియు ఇతర పనులు ఇచ్చిన వెంటనే వాటిని నమోదు చేస్తే మీరు వాటి గురించి మర్చిపోలేరు. శ్రద్ధగా ఉండండి. ప్రొఫెసర్ వివరిస్తున్నప్పుడు శ్రద్ధ వహించడం ముఖ్యం. ఆ సమయంలో ఫోకస్ అంతా వినడంపైనే పెట్టాలి. యాక్టివ్ లిజనింగ్ అంటే మీరు చెప్పేదానిపై శ్రద్ధ ఉంచడం చాలా ముఖ్యం. ఉపాధ్యాయుడు చెప్పేది మీరు వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. స్పష్టమైన నోట్స్ తీసుకోవడం. క్లాస్లో స్పష్టంగా నోట్స్ చేసుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. ఇలా చేయడం ద్వారా మీరు రివిజన్ చేసుకున్నప్పుడు అలాగే మీరు విన్నదాన్ని మరోసారి చదువుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ప్లానింగ్ సాధనాన్ని ఒకసారి పరిశీలించండి. స్టడీ టైం టేబుల్ను రూపొందించుకునేటప్పుడు ఏం చేయాలి అనేది గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోవడం ప్రారంభించాలి. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు మరియు విషయాల గురించి ఆలోచించండి. తద్వారా మీ దృష్టిని ఎక్కడ ఉంచాలో మీకు తెలుస్తుంది. పరీక్ష టైం అయిపోయేసరికి మీరు అనుకున్న ప్రశ్నలన్నీ కవర్ చేశారో లేదో ఒక్కసారి అధ్యయనం చేసుకోవాలి. ఏకాగ్రతను మెరుగుపరచడానికి అనేక మార్గాలున్నప్పటికీ చాలామంది విద్యార్థులు కొన్ని సాధారణ పద్ధతులను ఉపయోగిస్తే త్వరగా పరధ్యానంలో పడకుండా ఆపడానికి సహాయపడొచ్చు. ఒక ప్రణాళిక చేయండి. అసైన్మెంట్లు ఎప్పుడు వస్తాయనే దాని గురించి మీకు మంచి ఆలోచన ఉండాలి. మీ పరీక్షల యొక్క ఖచ్చితమైన తేదీలు మీకు తెలియకపోయినా అవి ఏ వారం అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆ విషయాలపై ముందుగా ఫోకస్ పెట్టండి. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోండి. మీ చుట్టూ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో చదువుకోవడానికి వెళుతున్నట్లయితే మీరు చదువుకునే చోటు చాలా శుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. మీ డెస్క్లో ఎలాంటి వస్తువులు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవై ఉండకూడదు. క్లీన్ స్పేస్ మీకు స్పష్టమైన ఆలోచనలను ఇస్తుంది. మీరు మీ పని మీద ధ్యాస పెట్టొచ్చు కూడా. విరామాలు తీసుకోండి. విద్యార్థులు తరచుగా విరామాలు తీసుకుంటే మరింత ఉత్పాదకతను కలిగిన వాళ్ళవుతారు. దీన్ని అధ్యయనాలు పదే పదే చెబుతున్నాయి. అంటే మీరు చదవడానికి కూర్చున్నప్పుడు కంటిన్యూస్గా కూర్చోకుండా ప్రతి అరగంటకి లేదా ప్రతి గంటకి లేదా ప్రతి 20 నిమిషాలకి కొద్దిసేపు గ్యాప్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా కొత్త ఎనర్జీ ఉంటుంది. ప్రతి 30 నిమిషాల హార్డ్ వర్క్ కోసం మీ డెస్క్ నుంచి 5 నిమిషాలు విరామం తీసుకోవాలన్నమాట. మీరే రివార్డ్ ఇచ్చుకోండి. ఉత్సాహంగా ఉండడానికి, మీరు బాగా చదివారని మీకు తెలియడానికి మీకు మీరే అసైన్మెంట్స్ పెట్టుకుని, టెస్టులు పెట్టుకుని దాంట్లో మీకు మీరే మార్కులు ఇచ్చుకుని మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకోవాలి. మీకు మీరే బహుమతులు ఇచ్చుకోవాలి. ఆ సమయంలో దొరికే ఉత్సాహం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకే స్థలంలో ఎక్కువసేపు చదువుకుంటే మీరు అలసిపోయినట్లు, సోమరితనం వచ్చినట్లు అనిపిస్తుంది. కాబట్టి మీకు మైకం అనిపించినప్పుడు మీ కుర్చీ నుంచి లేచి లేదా మీరు కూర్చున్న చోటు నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళండి. ఎవరితో అయినా మాట్లాడండి. అటు ఇటు నడుస్తూ కాసేపు కాలక్షేపం చేయండి. మీ గోడపై లేదా అల్మరాలో కొన్ని చార్ట్ పేపర్లను ఉంచండి. తేదీలు, సూత్రాలు మరియు జ్ఞాపకాలను అందులో రాసుకోండి. మీరు ప్రావీణ్యం పొందడం కష్టతరమైన కీలకమైన సమాచారం యొక్క టిట్బిట్లను కూడా దాంట్లో రాసుకోవచ్చు. ప్రతిరోజు వాటిని మీ డెస్క్ పై ఉంచడం వలన వాటిని కంటిన్యూస్గా మీరు పదే పదే చూడడం వల్ల మీ మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే వాటిని మీరు మర్చిపోకుండా ఉంటారు. కష్టమైన భాగాల కోసం ఫ్లాష్ కార్డులను తయారు చేసి
ఆపై వాటిని తీసుకువెళ్ళండి. మీరు పనిచేసే మార్గంలో వాటిని చూడొచ్చు లేదా కావలసినప్పుడు వాటిని గుర్తు చేసుకోవచ్చు. చాలామంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు దగ్గర పెట్టుకుని చదువుతూ ఉంటారు. దాంతో కాసేపటికే ఆ ఫోన్లో నుంచి అలారం లేదంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. అలా అయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టూడెంట్ కాలేరు. అలాగే బాగా చదవలేరు. దాంతోపాటు మార్కులు కూడా తగ్గిపోతాయి. అందుకని మీరు చదువుకునే ప్రదేశంలో ఫోన్స్ కానీ లేదంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఏ వస్తువులు ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ చేస్తే గనక మీరు క్లాస్ టాపర్తో పోటీ పడడం పెద్ద పనేం కాదు.